solve. So okay, so first of all, what is the problem here? So figure given below shows a mechanism in which OA, QC, AB, QB, CD. సో టోటల్గా ఐ మీన్ ఒక కింద ఉన్న మెకానిజంలో కొన్ని లెన్స్ ఇచ్చారు. ఓఏ లెంత్ ఇచ్చారు, క్యూసీ లెంత్ ఇచ్చారు, అలాగే ఏబీ లెంత్ ఇచ్చారు, క్యూబీ లెంత్ ఇచ్చారు, నెక్స్ట్ సిడి లెంత్ ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ లింక్ ఏంటంటే ఓఏ. హియర్ ద లింక్ ఓఏ ఈజ్ అవర్ క్రాంక్, సో విచ్ ఈస్ రొటేటింగ్ విత్ అన్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ some 150 rpm in the clockwise direction. So determine the velocity of the slider in that mechanism, and you determine the angular velocities of links QB and AB and the rubbing velocity at the pin B, which is 30-40 millimeters in diameter. సో మనకి ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ మీకు చూస్తే మనకి ఎలా డ్రా చేయాలో మనకు అర్థమవుతుంది. ఓకేనా? సో డిఫరెంట్ లెన్స్ ఇచ్చారు. సో వెలాసిటీ ఆఫ్ ద స్లైడర్ కనుక్కోమన్నారు. ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ద స్లైడర్ అంటే పాయింట్ డి యొక్క వెలాసిటీ కనుక్కోమంటున్నారు. ఓకేనా? సో పాయింట్ డి యొక్క వెలాసిటీ కనుక్కోవాలి. అలాగే క్యూబీ లెంత్ యొక్క లింక్ యొక్క యాంగులర్ వెలాసిటీ కనుక్కోవాలి. దాంతోపాటు ఏబీ లింక్ యొక్క యాంగులర్ వెలాసిటీ కనుక్కోవాలి. దాంతోపాటు రబ్బింగ్ వెలాసిటీ అట్ పిన్ బి పిన్ దగ్గర ఉన్న రబ్బింగ్ వెలాసిటీ ఎంత కనుక్కోమని మనకి ప్రాబ్లం ఇచ్చారు. ఓకేనా? సో కొంచెం టైం ఇస్తున్నాను. ఫస్ట్ ఏ పాయింట్స్ ఫస్ట్ మార్క్ చేసుకోవాలి, నెక్స్ట్ ఏ పాయింట్ అలాగా. సో వరుసగా చెప్పండి, వరుసగా మీరు చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఫస్ట్ ఏ పాయింట్, నెక్స్ట్ ఏ పాయింట్, అలాగే నెక్స్ట్ ఏ పాయింట్ డ్రా చేస్తాము, నెక్స్ట్ ఏ పాయింట్ వస్తుంది, అలాగా ఆర్డర్గా మనం ఏ ఏ ఏ పాయింట్స్ వైజ్ వెళ్తాము. పాయింట్స్ ఆర్డర్ చాట్ బాక్స్లో టైప్ చేయండి. మొత్తం అన్ని పాయింట్స్ చెప్పండి. ఫస్ట్ ఏ పాయింట్, ఫస్ట్ ఓ లేదంటే క్యూ, ఓ తర్వాత ఏ వస్తుంది, ఏ తర్వాత బి వస్తుంది, సి, దాని తర్వాత డి, అలా మాట. ఫస్ట్ ఏ పాయింట్స్ మార్క్ చేద్దాం. సో ఫస్ట్ టోటల్గా ఇక్కడ 3 ఫిక్స్డ్ పాయింట్స్ ఉన్నాయి. టోటల్గా ఈ మెకానిజంలో 3 ఫిక్స్డ్ పాయింట్స్ ఉన్నాయమ్మా. ఓ, క్యూ అండ్ జీ. ఓకేనా? సో ఫస్ట్ జీ మనం మార్చేయడానికి అవ్వదు, ఎందుకంటే అంతే కదా, జీ మార్చేయడం మనకు అవ్వదు. సో ఈ ఓ అండ్ క్యూ ఫస్ట్ మార్క్ చేసిన తర్వాతే మనం మెకానిజం అనేది డ్రా చేయగలం. ఎందుకంటే ఓ ఎక్కడ ప్లేస్ చేయాలో తెలుసు, అలాగే క్యూ ఎక్కడ ప్లేస్ చేయాలో తెలుసు. ఎందుకంటే ఈ రెండు పాయింట్స్ మీరు సపోజ్ ఇక్కడ ఓ పెట్టారనుకో, అక్కడ నుంచి కిందకి ఒక 230 మీటర్స్ నుంచి 280 మిల్లీమీటర్స్ డిస్టెన్స్లో మనకు సి అనే పాయింట్ ఉంటుందని ఇచ్చారు. ఓకేనా? సో మనకి ఓ అండ్ క్యూ ఇవి ఈజీగా డ్రా చేయగలం. సో అవి డ్రా చేస్తేనే మనం మెకానిజం అనేది డ్రా చేయగలం. ఓకేనా? ఓ కామా క్యూ, అంతేనా? ఓ కామా క్యూ, ఫస్ట్ ఓ కామా క్యూ రెండు కూడా డ్రా చేయాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక పాయింట్ ఓ అనే పాయింట్ ఇక్కడ ప్లేస్ చేయండి. ఫస్ట్ ఓ అనే పాయింట్ ఇక్కడ ప్లేస్ చేస్తాను. సో దిస్ ఈజ్ మై పాయింట్ ఓ. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ క్యూ అనే పాయింట్ రావాలి. సో క్యూ అనే పాయింట్ ఎక్కడ ప్లేస్ చేయాలో వాళ్ళు డిస్టెన్సెస్ అన్నీ మనకి మెన్షన్ చేస్తారు వాళ్ళు. సపోజ్ ఇది అంటే ఇక్కడ నుంచి ఒక 230 మిల్లీమీటర్స్ ఉంటుందని ఇచ్చారు. 230 మిల్లీమీటర్స్. అలాగే ఇక్కడ
ఈ పాయింట్ కింద నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ కొన్ని డిస్టెన్స్ ఇచ్చారు. ఎంత అంటే 280 మిల్లీమీటర్స్. సో ఇది మీరు స్కేల్తో మెజర్ చేయండి. ఒక చిన్న లైన్ ఇక్కడ కొట్టండి, 230 మిల్లీమీటర్స్. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ 280 మిల్లీమీటర్స్ ఒక చిన్న లైన్ కొట్టండి. సో ఎక్కడైతే ఈ ఎండింగ్ పాయింట్ ఉంటుందో కదా, ఈ ఎండింగ్ పాయింట్ మన క్యూ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేయాలి? ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, స్కేల్ ఇక్కడ ఏం తీసుకుందాం? స్కేల్ ఏం తీసుకుందాం అమ్మా ఇక్కడ? స్కేల్ ఏది తీసుకుంటే కొంచెం బాగుంటుంది, మనకి డ్రా చేయడానికి కొంచెం వీలుగా ఉంటుంది. వన్ సెంటీమీటర్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్స్ అంటున్నారు. సో ఇప్పుడు చూడండి, ఐ మీన్ సపోజ్ 230/100 చేశారనుకో, అంటే ఇది 2.3 వస్తుంది, ఇదేమో 2.8 వస్తుంది, ఇదేమో 2.5, ఇదేమో 3, ఇది కూడా 3. కాకపోతే మరీ అంత చిన్నది డ్రా చేయడం కూడా కొంచెం కష్టమే అవుతుంది. ఓకేనా? అంటే 1 సెంటీమీటర్ కూడా 100 సెంటీమీటర్స్ తీసుకుంటే ఇదేమో 2.3, ఇది 2.8, ఇది మొత్తం ఇది 3, ఇది 3. అంటే చాలా దగ్గరకు వచ్చేస్తాయి పాయింట్స్ అన్ని. ఓకేనా? కొంచెం డిస్టెన్స్ కొంచెం దూరంగా ఉండాలి అంటే స్కేల్ కొంచెం తగ్గించండి. ఐ మీన్ ఇందాక 1 సెంటీమీటర్ కూడా 100 సెంటీమీటర్స్ అనుకుంటున్నాము, కాకపోతే ఇక్కడ ఏంటంటే 1 సెంటీమీటర్ కూడా 50 సెంటీమీటర్స్ తీసుకోండి. ఓకేనా? 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్స్ తీసుకోండి. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్స్ తీసుకోండి. ఇప్పుడు కొంచెం మనకి డయాగ్రామ్ చూడడానికి నీట్గా వస్తుంది, దాంతోపాటు కొంచెం దూరంగా ఉంటాయి, సో మనం కన్ఫ్యూజ్ అవ్వం. ఓకేనా? సో స్కేల్ ఏం తీసుకుంటున్నానంటే, సో కాన్ఫిగరేషన్ డయాగ్రామ్కి కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ స్కేల్ ఏంటమ్మా? 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్స్. సో ఇప్పుడు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 50 సెంటీమీటర్స్ అని మెన్షన్ చేస్తున్నాము అంటే 230 ఎంత వస్తుందమ్మా? 230ని ఎంత డ్రా చేయాలి మనం? 1 సార్ సెంటీమీటర్ అవన్నీ MM లో ఉన్నాయి కదా సార్. అమ్మా 23 సెంటీమీటర్స్ అంతే. సార్ MM ఓకే ఓకే. అప్పుడు 1 mm 1 is equal to సెంటీమీటర్ 5 ఈక్వల్ టు 5 5 సెంటీమీటర్స్. cm తీసుకుంటాం. ఓకే ఓకే. 5 గానీ 10 పర్లేదు. 5 తీసుకోండి అమ్మా, కొంచెం నీట్గా వస్తుంది. సో 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ తీసుకోండి, సరిపోద్ది. వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ తీసుకోండి. ఇప్పుడు 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ తీసుకుంటున్నారు అంటే ఓకే, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ తీసుకుంటున్నారు అంటే, సో ఇప్పుడు 5 సెంటీమీటర్స్ అంటే 50 మిల్లీమీటర్స్ కదా. సో ఇది మొత్తం కూడా మిల్లీమీటర్స్లో ఉంది. వాయిస్ కరెక్ట్గా వినిపిస్తుందమ్మా? వాయిస్ కరెక్ట్గా Yes sir, yes sir. ఓకే ఓకే. సో ఇప్పుడు 5 సెంటీమీటర్స్ అంటే 50 మిల్లీమీటర్స్ కదా. ఇప్పుడు 230 మిల్లీమీటర్స్ని ఎంత డ్రా చేయాలి? 230 మిల్లీమీటర్స్ ఉంది కదా, దీన్ని ఎంత డ్రా చేయలేం మనం? 230 మిల్లీమీటర్స్ అంటే ఎన్ని సెంటీమీటర్స్? 23 సెంటీమీటర్స్. 23 సెంటీమీటర్స్. కానీ ఇప్పుడు మనం స్కేల్ ఎంత తీసుకున్నాం? 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ అనుకున్నాం అంటే 23 సెంటీమీటర్స్ ఎంత డ్రా చేయాలి? 23/5. 23/5 అంటే ఎంత వస్తుంది? 4.6. సో ఓకే, 4.6 యూనిట్స్ వస్తుంది. సో సిమిలర్గా ఇక్కడ 280 మిల్లీమీటర్స్ ఉంది. 280 మిల్లీమీటర్స్ అంటే 28 సెంటీమీటర్స్. సో 28 సెంటీమీటర్స్ని సో మనం 5.6 sir. 28/5 4
5.6 సార్. ఓకే ఓకే 5.6 అంటే మీరు ఓ పాయింట్ ఫస్ట్ మార్క్ చేయండి అమ్మా. ఓ పాయింట్ మీరు ఎక్కడ అంటే ఈ కొంచెం ఈ పేజ్లో కొంచెం ఇటు సైడ్ చివర్లో డ్రా చేయండి. ఓ అనే పాయింట్ ఈ చివర్లో డ్రా చేయండి కొంచెం. దీనికి కొంచెం ఒక 2-3 సెంటీమీటర్స్ ఆర్ 4 సెంటీమీటర్స్ చివర్లో ఈ ఓ పాయింట్ మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 4.6 ఉండాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 4.6 లైన్ డ్రా చేయండి. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇంకొక లైన్ డ్రా చేయండి, ఇలా హారిజాంటల్ లైన్. ఎంత అంటే 5.6. సో ఐ మీన్ ఈ 4.6 ఈ 5.6 డ్రా చేసిన తర్వాత ఎక్కడైతే ఎండింగ్ పాయింట్ ఉందో ఫస్ట్ ఆ పాయింట్ మార్క్ చేయండి. దట్ ఈస్ అవర్ పాయింట్ క్యూ. సో ఇప్పుడు ఐ మీన్ ఇక్కడతో 2 పాయింట్స్ వచ్చాయి. సో నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏ పాయింట్ డ్రా చేద్దామమ్మా? చాట్ బాక్స్లో టైప్ చేయండి, నెక్స్ట్ ఏ పాయింట్ వస్తుంది మనకి. ఇక్కడ యాంగిల్ ఏమి ఇచ్చారు, ఏ పాయింట్ సో ఇప్పుడు ఈ ఇన్పుట్ లింక్ అనేది ఓఏ ఇచ్చారు. సో ఓఏ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా కంప్లీట్గా. సో ఇక్కడ ఈ లైన్ అండ్ ఈ ఓఏ లైన్కి మధ్య యాంగిల్ ఇచ్చారు, 35 degrees ఇచ్చారు. దాంతోపాటు ఓఏ యొక్క లెంత్ కూడా ఇచ్చారు. సో ఓఏ లెంత్ ఎంత ఇచ్చారు ఇక్కడ చూడండి, ఓఏ లెంత్ ఎంత ఇచ్చారు ఇక్కడ 100 millimeters ఇచ్చారు. సో 100 millimeters అంటే ఎన్ని సెంటీమీటర్స్? 100 millimeters అంటే ఎన్ని సెంటీమీటర్స్ అమ్మా? 100 millimeters అంటే 100/10 అంటే ఎంత? 100/10 అంటే 10 సెంటీమీటర్స్. కానీ ఇప్పుడు స్కేల్ ఏం తీసుకున్నారు మీరు? ఇక్కడ తీసుకున్న స్కేల్ చూడండి, 1 సెంటీమీటర్ 5 సెంటీమీటర్స్ తీసుకుంటున్నారు. అంటే యాక్చువల్గా 10 సెంటీమీటర్స్ డ్రా చేయాలి. కానీ ఇప్పుడు మన స్కేల్ 1 సెంటీమీటర్ 5 సెంటీమీటర్స్ తీసుకున్నాం కాబట్టి మనం 10 సెంటీమీటర్స్ ఎంత డ్రా చేస్తే సరిపోతుంది? ఓన్లీ 2 సెంటీమీటర్స్ డ్రా చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఇలా ఒక ఓ దగ్గర ఇలా ఒక డాటెడ్ లైన్ డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే, సో ఇక్కడ ప్రొట్రాక్టర్ ఇలా ప్లేస్ చేయండి. ప్రొట్రాక్టర్ ఇలా ప్లేస్ చేసి సో మనకి ఇటు సైడ్ నుంచి 35 మెజర్ చేయండి. 35 degrees ఇటు సైడ్ నుంచి మెజర్ చేయండి. మెజర్ చేసి ఒక లైన్ వస్తుంది కదా, అది లైన్ ఎంత డ్రా చేయాలి? 2 సెంటీమీటర్స్ డ్రా చేయాలి. సో ఎక్కడైతే పాయింట్ ఏ ఉందో, ఎక్కడైతే ఎండ్ పాయింట్ ఉందో దట్ ఈస్ అవర్ పాయింట్ ఏ. సో ఆ రకంగా మనం ఓఏ లింక్ డ్రా చేస్తామమ్మా. ఇది అర్థమైందా? ఇంకోసారి రిపీట్ చేయాలా? ఓకేనా? ఓకే సార్. కార్తికేయ అర్థమైంది సార్. ఓకే ఫస్ట్ ఐ మీన్ ఏం లేదమ్మా, ఫస్ట్ ఓ పాయింట్ నేను మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏమో క్యూ పాయింట్ మార్క్ చేయాలి. కాకపోతే మనం ఇక్కడ స్కేల్ 1 సెంటీమీటర్ 5 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ యాక్చువల్గా వీళ్ళు ఇచ్చిన లెంత్ ఎంత అంటే 230 millimeters ఇచ్చారమ్మా. 230 millimeters అంటే 23 సెంటీమీటర్స్. సో 23 సెంటీమీటర్స్ మనం ఐ మీన్ బుక్లో డ్రా చేయడం కష్టం, అలాగే 28 సెంటీమీటర్స్ డ్రా చేయడం కష్టం. సో అందుకోసం ఏం చేయాలి, మనం స్కేల్ యూస్ చేసుకోవాలి. ఇక 23 సెంటీమీటర్స్ని అంటే ఒకవేళ బై 10 చేయొచ్చు. సో బై 10 చేస్తే ఎంత వస్తుంది? 2.3 వస్తుంది. అలాగే ఇది 2.8 వస్తుంది. కాకపోతే మరీ చిన్నది డ్రా చేసినా సరే కొంచెం మనకి అంత ఐ మీన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, సరిగ్గా ఉండదు. సో అందుకోసం ఏం చేస్తాం అంటే కొంచెం ఇంక్రీజ్ చేసుకున్నాం. అంటే 23 / 5 చేసాం అనుకో 4.6 వస్తుంది. సో 4.6 అనేది కొంచెం మంచిగా డ్రా చేసుకోవచ్చు మనం స్కేల్ యూస్ చేసి. సో 4.6 వస్తుంది ఇక్కడ. ఇదేమో 5.6 వస్తుంది. సో నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ వచ్చిన తర్వాత సో మనం ఇక్కడ డ్రా చేయాల్సిన లింక్ ఏంటంటే ఓఏ. ఎందుకంటే ఓఏ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇక్కడ 35 degrees ఉంటుందని ఇచ్చారు. ఈ హారిజాంటల్ లైన్ తోటి ఈ ఓఏకి ఉన్న యాంగిల్ మెన్షన్ చేశారు వాళ్ళు, 35 degrees ఉంటుందని ఇచ్చారు. ఓకేనా? సో అందుకోసం 35 degrees మీరు మెజర్ చేసి ఈ లైన్ నుంచి సో ఓఏ ఎంత ఎంత ఉంటుందని ఇచ్చారంటే 100 millimeters అని ఇచ్చారు. ఇక్కడ క్వశ్చన్లో 100 millimeters అని ఇచ్చారు. 100 millimeters అంటే 10 సెంటీమీటర్స్. కానీ 10 సెంటీమీటర్స్ మనం డ్రా చేయక్కర్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ స్కేల్ తీసుకున్నాం. ఎంత? 1 సెంటీమీటర్ 5 సెంటీమీటర్స్ కాబట్టి ఓఏ ఎంత డ్రా చేస్తే సరిపోతుంది? జస్ట్ ఓన్లీ 2 సెంటీమీటర్స్ డ్రా చేస్తే సరిపోతుంది. ఓకేనా? 2 సెంటీమీటర్స్ డ్రా చేస్తే సరిపోతుంది. సో ఇదేమో 35 degrees,
సో దిస్ ఈజ్ అవర్ పాయింట్ ఏ. సో ఇది ఏ అనే పాయింట్. సో నెక్స్ట్ ఏ పాయింట్ వస్తుందమ్మా, చార్ట్ బాక్స్లో టైప్ చేయండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏ పాయింట్ వస్తుంది మనకి ఇన్ఫర్మేషన్ చూడండి. సీనా, బీనా, డీనా? సియా, బియా, డియా? ఓకే. సో ఇప్పుడు ఏ నుంచి బి కొన్న డిస్టెన్స్ ఇచ్చారు, అలాగే ఈ క్యూ నుంచి ఈ బి కొన్న డిస్టెన్స్ ఇచ్చారమ్మా. సో అంటే ఇండైరెక్ట్గా క్యూబీ తెలుసు, అలాగే ఏబి తెలుసు. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏం కనుక్కోవాలి మనం? బి తెలుసు, ఎందుకంటే క్యూ ఆల్రెడీ తెలుసు కదా మనకి, క్యూ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం మనం. సో క్యూ తెలుసు, ఇలాగే ఏ తెలుసు కాబట్టి. సో ఇప్పుడు రెండు లెంత్లు ఉన్నాయి, ఒకటేమో క్యూబీ, ఇంకోటేమో ఏబి. సో ఇప్పుడు రెండు ఆర్క్స్ డ్రా చేస్తే మనకి ఏమొస్తుంది? పాయింట్ బి వస్తుంది. ఓకేనా? సో పాయింట్ ఏ అయిపోయిన తర్వాత పాయింట్ బి వస్తుంది. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలంటే క్యూ దగ్గర నుంచి ఒక ఆర్క్ డ్రా చేయాలి. సో క్యూ దగ్గర నుంచి ఒక ఆర్క్ డ్రా చేస్తున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఏ దగ్గర నుంచి ఇంకొక ఆర్క్ డ్రా చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎన్ని సెంటీమీటర్స్తో డ్రా చేయాలి ఇక్కడ చూడండి, డయాగ్రామ్ చూడండి. సో ఇప్పుడు ఏబి ఉంది, అలాగే క్యూబి ఉంది. సో ఎన్ని సెంటీమీటర్స్తో మనం డ్రా చేయాలి? ఇక్కడ ఏమో 300 మిల్లీమీటర్స్. సో 300 మిల్లీమీటర్స్ అంటే 30 సెంటీమీటర్స్. సో మనం 30 సెంటీమీటర్స్ డ్రా చేయక్కర్లేదు. ఎంత డ్రా చేస్తే సరిపోతుంది? 30/5. సో 30/5 అంటే ఎంతమ్మా? 6 సెంటీమీటర్స్, అంతే కదా? సో 6 సెంటీమీటర్స్తో మీరు ఏం చేయాలి? ఒక ఆర్క్ డ్రా చేయాలి ఇక్కడ. సో ఏ పాయింట్ దగ్గర నుంచి 6 సెంటీమీటర్స్ ఒక ఆర్క్, అలాగే క్యూ పాయింట్ దగ్గర నుంచి 6 సెంటీమీటర్స్ ఒక ఆర్క్. సో ఎక్కడైతే మీట్ అవుతున్నాయో, సో దట్ ఈస్ అవర్ పాయింట్ క్యూ. సో దిస్ ఈజ్ అవర్ పాయింట్ క్యూ. నెక్స్ట్ వీ నీడ్ టు జాయిన్ దీస్ 2 పాయింట్. సో సారీ, దట్ ఈస్, ఇది మన క్యూ పాయింట్ కాదు, సారీ, బి పాయింట్. Okay, this is our point B. Next one, we need to draw A and B. సో ఇప్పుడు మీ ఇండైరెక్ట్గా మనకి ఓ వచ్చింది, అలాగే ఏ, బి. సో ఏబి అయిపోయింది. ఇంకేం పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. సి ఉంది, అలాగే డి ఉంది. సో ఇప్పుడు సి ఆల్రెడీ ఇచ్చారమ్మ, ఇక్కడ చూడండి ఒకసారి, ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇచ్చారు, క్యూసి ఇచ్చారు ఆల్రెడీ ఇక్కడ. క్యూసీ ఆల్రెడీ మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి, సారీ, క్యూసీ ఆల్రెడీ మెన్షన్ చేశారు 100 మిల్లీమీటర్స్. అంటే సికి క్యూకి మధ్య ఉన్న డిస్టెన్స్ ఇచ్చారు, ఎంత? 100 మిల్లీమీటర్స్. 100 మిల్లీమీటర్స్ అంటే 10 సెంటీమీటర్స్. సో 10 సెంటీమీటర్స్. కాకపోతే ఇప్పుడు మనం డయాగ్రామ్లో ఎంత డిస్టెన్స్లో ఉంటుంది? మనం ఇప్పుడు డ్రా చేసే డయాగ్రామ్లో 10 సెంటీమీటర్స్ అంటే ఎంతమ్మా డిస్టెన్స్ మనం డ్రా చేసే దాంట్లో? 10/5. 10/5 అంటే ఎంత వస్తుంది? 2 సెంటీమీటర్స్ వస్తుంది, అంతే కదా? సో మీరు ఎప్పుడు కూడా ఏంటంటే మీ స్కేల్ ఏదైతే తీసుకున్నారో అది డివైడ్ బై అక్కడ క్వశ్చన్లో ఇచ్చింది వేయండి. సో మనకి ఎంత డ్రా చేయాలో తెలుస్తుంది. సో మీరు ఏం చేయాలంటే క్యూ పాయింట్ దగ్గర నుంచి 2 సెంటీమీటర్స్ ఈ లైన్ మీద, ఈ క్యూబీ లైన్ మీద 2 సెంటీమీటర్స్ మెజర్ చేయండి. సో దిస్ ఈజ్ మై పాయింట్ సి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ సి కూడా వచ్చింది. ఇప్పుడు ఏంటి? డి పాయింట్ రావాలి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మా, పాయింట్ సి కూడా వచ్చింది, ఓకే, బట్ డి పాయింట్ రావాలి. సో డి పాయింట్ కోసం ఇక్కడ 2 ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారమ్మా. ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇక్కడ సికి డికి డిస్టెన్స్ ఇచ్చారు, ఎంత? 250 మిల్లీమీటర్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఒక ఆర్క్ డ్రా చేస్తే మనకి రాదు కదా, ఎక్కడ ఉంటుందో తెలియదు. 250 మిల్లీమీటర్స్ ఎక్కడ, ఏ పాయింట్ దగ్గర తీసుకోవాలో తెలియదు. సో ఒక ఆర్క్ డ్రా చేశారనుకో, తెలియదు మీకు ఎక్కడో. సో కాకపోతే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇక్కడ 50 ఇచ్చారు చూడండి.
ఈ హారిజాంటల్ లైన్కి అంటే ఈ డి ఉన్న హారిజాంటల్ లైన్కి అలాగే ఈ క్యూ పాయింట్ ఉన్న హారిజాంటల్ లైన్కి డిస్టెన్స్ ఇచ్చారు. ఎంత? 50 ఇచ్చారు. ఓకేనా? 50 మిల్లీమీటర్స్ ఇచ్చారు. అంటే సో ఇప్పుడు ఈ క్యూ దగ్గర నుంచి సమ్ 50 మిల్లీమీటర్స్ డిస్టెన్స్లో ఇంకొక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. సపోజ్ దీనిపైనే ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. ఈ హారిజాంటల్ లైన్ దగ్గర మన 250 మిల్లీమీటర్స్ ఆర్క్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో దట్ ఈస్ అవర్ పాయింట్ డి. సో ఈ హారిజాంటల్ లైన్ అండ్ ఈ 250 మిల్లీమీటర్స్ ఆర్క్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో దట్ ఈస్ అవర్ పాయింట్ డి. ఓకేనా? ఇది అర్థమైందమ్మా? 2 ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు మనకి క్వశ్చన్లో, 2 ఇన్ఫర్మేషన్లు ఇచ్చారు. సో డి పాయింట్ రావడం గురించి ఒకటేమో 250 మిల్లీమీటర్స్ ఇచ్చారు, అలాగే 50 మిల్లీమీటర్స్ ఇచ్చారు. సో ఇక్కడ క్యూ పాయింట్ ఐ మీన్ ఈ క్యూ ఉన్న హారిజాంటల్ లైన్కి ఈ డి ఉన్న హారిజాంటల్ లైన్కి ఉన్న డిస్టెన్స్ ఇచ్చారు, 50 ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి? సో ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసి ఈ సి పాయింట్ దగ్గర నుంచి మనం ఒక ఆర్క్ అనేది ఈ హారిజాంటల్ లైన్ మీద డ్రా చేయాలి. సో అప్పుడు ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఆర్క్ అండ్ ఈ లైన్ దట్ ఈస్ అవర్ పాయింట్ డి. సో ఇప్పుడు 250 మిల్లీమీటర్స్. సో 250 మిల్లీమీటర్స్ అంటే మన డయాగ్రామ్లో ఎంత డ్రా చేస్తాం? కాన్ఫిగరేషన్ డయాగ్రామ్లో తీసుకున్న స్కేల్ ఏమో 1 సెంటీమీటర్ ఈక్వల్ 5 సెంటీమీటర్స్. సో ఇప్పుడు 250 మిల్లీమీటర్స్ అంటే 25 సెంటీమీటర్స్ అమ్మ. 25 సెంటీమీటర్స్ ఉన్న లైన్ని మనం ఎన్ని సెంటీమీటర్స్ డ్రా చేస్తే సరిపోతుంది? ఎంత ఆర్క్ తీసుకోవాలి మనం? 25 బై 5. 25 బై 5 అంటే ఎంత వస్తుంది? 5 అంతే కదా, ఎందుకంటే స్కేల్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ తీసుకున్నాం. ఇక్కడ 1 సెంటీమీటర్ ఈక్వల్ 5 సెంటీమీటర్స్ తీసుకున్నాం. సో మనకి యాక్చువల్గా డ్రా చేయాల్సిన 25 సెంటీమీటర్స్, కానీ మనం 25 డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఎంత డ్రా చేస్తే సరిపోతుంది? 25 బై 5 అంటే 5 సెంటీమీటర్స్ వస్తుంది. సో సి పాయింట్ దగ్గర నుంచి ఫస్ట్ ఏం చేద్దాము? ఫస్ట్ ఇది హారిజాంటల్ లైన్ కదా, ఇది హారిజాంటల్ లైన్, ఇది ఒక హారిజాంటల్ లైన్. ఓకేనా? సో ఫస్ట్ దీని పైన ఇంకొక హారిజాంటల్ లైన్ డ్రా చేయాలని చెప్పాను. సో ఇక్కడ నుంచి స్కేల్ మీరు స్ట్రైట్గా పెట్టి ఏం చేస్తారు అంటే 50 మిల్లీమీటర్స్ అంటే 50 మిల్లీమీటర్స్ అంటే ఎన్ని సెంటీమీటర్స్ అమ్మా? 50 మిల్లీమీటర్స్ అంటే ఎన్ని సెంటీమీటర్స్? 50 మిల్లీమీటర్స్ అంటే 5 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనం యాక్చువల్గా డ్రా చేయాల్సింది 5 సెంటీమీటర్స్, కానీ మనం తీసుకున్న స్కేల్ ఏంటి? 1 సెంటీమీటర్ ఈక్వల్ 5 సెంటీమీటర్స్ అంటే 5 సెంటీమీటర్స్ ఉన్నదాన్ని మనం జస్ట్ 1 సెంటీమీటర్ డ్రా చేస్తే సరిపోతుంది. సో 5 సెంటీమీటర్స్ 5 అంటే 1 వస్తుంది, అంతే కదా. అంటే క్యూ దగ్గర నుంచి 1 సెంటీమీటర్ మెజర్ చేయండి. క్యూ దగ్గర నుంచి ఈ పైకి 1 సెంటీమీటర్ మెజర్ చేయండి. ఓకేనా? 1 సెంటీమీటర్ మెజర్ చేయండి. చేసి ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. ఓకేనా? ఒక హారిజాంటల్ లైన్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అంటే 1 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సి దగ్గర నుంచి ఒక ఆర్క్ డ్రా చేయాలి. ఎన్ని సెంటీమీటర్స్ తోటి? సి దగ్గర నుంచి ఒక ఆర్క్ డ్రా చేయాలి. ఈ హారిజాంటల్ లైన్ సి దగ్గర నుంచి ఈ హారిజాంటల్ లైన్ మీదకి, ఈ సెకండ్ హారిజాంటల్ లైన్ మీదకి ఒక ఆర్క్ డ్రా చేయాలి. ఎన్ని సెంటీమీటర్స్ తోటి? 5 సెంటీమీటర్స్, అంతే కదా. సో సి పాయింట్ దగ్గర నుంచి ఒక ఆర్క్ డ్రా చేయండి ఈ హారిజాంటల్ లైన్ మీదకి, ఐ మీన్ 5 సెంటీమీటర్స్ ఆర్క్ డ్రా చేయండి. సో ఇక్కడ డ్రా చేసి సపోజ్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, దిస్ ఇస్ అవర్ పాయింట్ డి. ఓకేనా? డి పాయింట్ వచ్చినట్టే. సో ఈ హారిజాంటల్ లైన్ ఈ ఆర్క్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయి దట్ ఈస్ అవర్ పాయింట్ డి. సో ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు జాయిన్ సి అండ్ డి. సిని డిని జాయిన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ రకంగా మనం కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ డ్రా చేయాలి. కాకపోతే మీరు నెక్స్ట్ డి దగ్గర ఒక స్లైడర్ ఇచ్చారు కదా, సో స్లైడర్ కూడా రిప్రజెంట్ చేయండి. ఇక్కడ స్లైడర్, ఇక్కడ స్లైడర్ ఉంది కదా, యాక్చువల్గా స్లైడర్ పాయింట్ జీ అని ఇచ్చారు ఇక్కడ.
ఇక్కడేమో ఇలా రాయండి. నెక్స్ట్ ఏమో ఇక్కడ ఇలా డ్రా చేసుకోండి. ఓకే, ఇక్కడతో మనకి కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ కంప్లీట్ అయింది. సో ఇక్కడ వరకు ఓకేనా? ఇక్కడ వరకు ఓకేనమ్మా? ఓకే. ఓకే, ఫస్ట్ ఓ పాయింట్, నెక్స్ట్ ఏమో క్యూ పాయింట్ మార్క్ చేసుకున్నాం, నెక్స్ట్ ఏమో పాయింట్ ఏ వచ్చింది, నెక్స్ట్ ఏమో పాయింట్ బి, నెక్స్ట్ పాయింట్ సిని మార్క్ చేసుకున్నాం, పాయింట్ సి దగ్గర నుంచి పాయింట్ డి వచ్చింది. ఈ రకంగా ఒక ఒక ప్రాసెస్ ప్రకారం కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ డ్రా చేసాం. సో నెక్స్ట్, సో ఇక్కడ మనకి ఏ లింక్ దగ్గర రొటేషన్ ఇచ్చారమ్మా? ఏ లింక్ రొటేట్ అవుతుంది ఇక్కడ? ఓఏ లింక్ రొటేట్ అవుతుందని ఇచ్చారు. ఓకేనా? ఓఏ లింక్ రొటేట్ అవుతుంది విత్ సమ్ ఆర్పిఎం. Here the crank OA rotates at 150 RPM in the clockwise direction. సో ఇప్పుడు ఓఏ లింక్ రొటేట్ అవుతుందని ఇచ్చారు వీళ్ళు 150 RPM. ఓఏ లింక్ యొక్క ఆర్పిఎం ఇచ్చారు. సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఆర్పిఎం ఇస్తే డైరెక్ట్గా యూజ్ చేస్తామా? చేయలేమా? ఆర్పిఎం డైరెక్ట్గా యూజ్ చేయాలా, లేదంటే ఒమేగా కనుక్కోవాలా? ఎన్ యూజ్ చేయాలా, ఒమేగా కనుక్కోవాలా? సో మీరు ఫస్ట్ వాళ్ళు ఎన్ అనేది క్వశ్చన్లో మెన్షన్ చేస్తే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒమేగా కనుక్కోవాలి దానికి. సో ఎన్కి ఒమేగాకి రిలేషన్ ఏంటి? ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πn/60. సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πn/60. 2πn/60. సో ఇప్పుడు ఎంత వస్తుంది వాల్యూ చెప్పండి నాకు. 2πn/60 చేసి 2πn/60. సో 2 ఇంటూ పై ఇంటూ ఎన్ అంటే ఎన్ 200 RPM, 150 RPM, అరౌండ్ 16 దగ్గర అలాగ వస్తుందా? మన 100 RPM కొనుక్కున్నప్పుడు 15.7 సార్. అదే ఓకే. 2πn/60 అమ్మ. ఫస్ట్ ఎన్ ఆర్పిఎంలో ఇచ్చిన దాన్ని ఫస్ట్ మనం రేడియన్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో అలా కన్వర్ట్ చేసుకోవడానికి సో మనకి ఉన్న ఫార్ములా ఏంటంటే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πn/60 వేర్ ఎన్ ఈజ్ ఇన్ ఆర్పిఎం. ఇక్కడ 2 అంటే 2 ఇంటూ పై ఇంటూ 150/60 చేస్తే మనకి 15.7 రేడియన్స్ పర్ సెకండ్ వచ్చింది. ఇలా రేడియన్స్ పర్ సెకండ్ ఎందుకు అనుకుంటున్నాము అంటే, సో మన లీనియర్ వెలాసిటీ కనుక్కునేటప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి? లీనియర్ వెలాసిటీ కనుక్కోవడానికి మనం యూజ్ చేసే ఫార్ములా v ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఒమేగా. సో వేర్ ఆర్ ఇస్ ద రేడియస్ ఆఫ్ ద సమ్ లైన్ అండ్ ఒమేగా ఇస్ ద యాంగులర్ వెలాసిటీ. సో ఇక్కడ ఒమేగా అనేది రేడియన్స్ పర్ సెకండ్లో ఉందమ్మా. ఇది ఫార్ములా యూజ్ చేస్తుంది మనం రేడియన్స్ పర్ సెకండ్. సో మీరు ఆర్పిఎంలో ఇస్తే ఖచ్చితంగా రేడియన్స్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇది కొంచెం జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇక్కడ డ్రా చేస్తాను. ట్వంటీ 8/5 అంటే ఇందాక ఎంత వచ్చింది? 5.6 యూనిట్స్ కదా. 5.6 యూనిట్స్. ఇదేమో 23/5 అంటే 4.6 యూనిట్స్.
సో మిగతా అన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. అలాగే ఒమేగా కనుక్కున్నాం కదా, ఒమేగా ఎంత వచ్చింది? 15.7 రేడియన్స్ పర్ సెకండ్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనం ఇన్పుట్ లింక్ అనేది మనకి ఓఏ లింక్ రొటేట్ అవుతుందని ఇచ్చారు. సో ఓఏ ఇస్ రొటేటింగ్ with an angular velocity of 15.7 radians per second. So if you want to calculate the linear velocity of point A, so VA ఫార్ములా ఏంటమ్మా? VA ఫార్ములా ఏంటి? VA ఫార్ములా velocity of point A relative to the point O. So velocity of point A relative to the point O. సో ఇప్పుడు ఏ పాయింట్ రొటేట్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ O. సో లీనియర్ వెలాసిటీ ఆఫ్ పాయింట్ ఏ విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ O అంటే ఫార్ములా ఏంటి? VAO ఈజ్ ఈక్వల్ టు AO ఇంటూ ఒమేగా AO, అంతే కదా? అదే ఫార్ములాస్ అవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. VAO ఇంటూ ఒమేగా AO. ఓకే, VAO ఈజ్ ఈక్వల్ టు AO ఇంటూ ఒమేగా AO. ఓకేనా? సో ఇప్పుడు AO ఎంత ఇచ్చారమ్మా? ఎంత ఇచ్చారు? సో ఇక్కడ అందరూ కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటంటే, సో AO అంటే మీరు ఒరిజినల్గా వాళ్ళు ఇచ్చిన వాల్యూసే తీసుకోవాలి. ఇక్కడ OA ఎంత ఇచ్చారమ్మా? ఇక్కడ చూడండి, క్వశ్చన్లో OA ఎంత ఇచ్చారు? 100 మిల్లీమీటర్స్ ఇచ్చారు. క్వశ్చన్లో ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి. సో మీరు చేంజ్ చేసింది తీసుకోకూడదు. ఓకేనా? అది ఇంపార్టెంట్ పాయింట్. మీ కాన్ఫిగరేషన్ డయాగ్రామ్లో ఉన్న లెంత్ తీసుకోకూడదు. అంటే మీరు యాక్చువల్గా ఇందాక 2 సెంటీమీటర్స్ డ్రా చేశారు కదా OA, కానీ ఇప్పుడు OA అంటే 2 సెంటీమీటర్స్ తీసుకోకూడదు. సో మనకి ఏదైతే ఒరిజినల్ లెంత్ ఎంత అయితే ఉందో మనకి ప్రాబ్లంలో ఇచ్చింది అదే వాల్యూ తీసుకోవాలి. సో OA లెంత్ అంటే 100 మిల్లీమీటర్సే, అలాగే AB లెంత్ అంటే 300 మిల్లీమీటర్స్. సో ఇక్కడ ఉన్న వాల్యూసే తీసుకోవాలి, అంతేగాని కాన్ఫిగరేషన్ డయాగ్రామ్లో ఉన్న వాల్యూస్ తీసుకోకూడదు. ఓకేనా? సో ఇప్పుడు OA అంటే 100 మిల్లీమీటర్స్. 100 మిల్లీమీటర్స్ OA అంటే 100 మిల్లీమీటర్స్. సో 100 మిల్లీమీటర్స్ ఇంటూ ఒమేగా AO. ఒమేగా AO ఎంత వచ్చింది? 15.7 రేడియన్స్ పర్ సెకండ్. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? సో 1570 మిల్లీమీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు మీటర్స్లో మార్చాలి అంటే 1570/100 వస్తుంది, అంతే కదా? 1000 వస్తుంది మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు చేస్తే 1.57 ఎంత వస్తుంది, అంతే కదా? వెలాసిటీ ఆఫ్ పాయింట్ ఏ రిలేటివ్ టు ద పాయింట్ O ఎంత వచ్చిందంటే 1.57 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? 1.57 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. 1.57 వరకు బాగానే ఉంది. ఇక్కడ మనం VAO డ్రా చేయాలి కదా. ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా వెలాసిటీ డయాగ్రామ్లో? ఫస్ట్ స్టెప్ ఏంటి వెలాసిటీ డయాగ్రామ్లో? ఫిక్స్డ్ పాయింట్స్ని మార్క్ చేసుకోవాలి, అంతేనా? సో ఫస్ట్ స్టెప్ ఫిక్స్డ్ పాయింట్స్. సో ఇక్కడ ఎన్ని ఫిక్స్డ్ పాయింట్స్ ఉన్నాయి? సో ఉన్న ఫిక్స్డ్ పాయింట్స్ ఏంటమ్మా ఈ డయాగ్రామ్లో? 3 ఫిక్స్డ్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటవి? O ఫిక్స్డ్ పాయింట్, Q ఫిక్స్డ్ పాయింట్, Z ఫిక్స్డ్ పాయింట్. సో ఫిక్స్డ్ పాయింట్ అంటే యాక్చువల్గా టైంతో పాటు అది చేంజ్ అవ్వట్లేదు పొజిషన్. సో O అనేది ఫిక్స్ అయిపోయింది, అలాగే Q అనేది ఫిక్స్ అయిపోయింది, అలాగే Z అనేది ఫిక్స్ అయిపోయింది. సో మన మెకానిజంలో ఫిక్స్డ్ పాయింట్స్ ఏమున్నాయంటే 3 పాయింట్స్ ఉన్నాయి, O, Q అండ్ Z. టోటల్గా 3 ఫిక్స్డ్ పాయింట్స్ ఉన్నాయి, O, Q అండ్ Z. సో ఫస్ట్ యూ నీడ్ టు మార్క్ దోస్ 3 పాయింట్స్ ఎట్ 1 పాయింట్.
సో ఫిక్స్డ్ పాయింట్స్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం వెలాసిటీ డయాగ్రామ్లో? ఫిక్స్డ్ పాయింట్స్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామమ్మా? పాయింట్. ఒక డాట్ ఆర్ పాయింట్, అంతే కదా. సో ఫస్ట్ మీరు వెలాసిటీ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఫిక్స్డ్ పాయింట్స్ని ఒక పాయింట్ కింద రిప్రజెంట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ నేను రిప్రజెంట్ చేస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ ఫిక్స్డ్ పాయింట్స్ని మార్క్ చేసుకుంటున్నాను. ఓకేనా, దిస్ ఈజ్ మై ఫిక్స్డ్ పాయింట్ OQ కదా, Q అండ్ Z. సో దిస్ ఈజ్ మై ఫిక్స్డ్ పాయింట్. సో నెక్స్ట్ VAO డ్రా చేయాలి. వెలాసిటీ ఆఫ్ AO మనకి వాల్యూ తెలుసు, 1.57 తెలుసు. సో 1.57 తెలుసు. సో 1.57 డ్రా చేద్దామా, లేదంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకుందామా స్కేల్? ఏం చేద్దాం చెప్పండి. వెలాసిటీ డయాగ్రామ్. సో 1.57 సెంటీమీటర్స్ డ్రా చేద్దామా, లేదంటే బాగా చిన్నదవుతుంది కదా ఇంక్రీజ్ చేసుకుందామా? ఇంక్రీజ్ చేసుకుంటే బాగుంటుందేమో కదా. ఎస్ సార్. సో 1.57 అంటే మేబీ మీరు చాలా చిన్నగా వస్తుంది డయాగ్రామ్, సో కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది. ఎంత డ్రా చేద్దాం చెప్పండి? 1.57ని ఎంత డ్రా చేద్దాం? ఎంత తీసుకుందాం అమ్మా? $1.57 ఉంది కదా మనకి వాల్యూ, అది ఎంత డ్రా చేద్దాము? 3 డ్రా చేద్దామా, లేదంటే 4 కన్నా ఎక్కువ డ్రా చేద్దామా? ఏం చేద్దాం? 0.5 అలా తీసుకోండి సార్. 1 cm ఈక్వల్ టు 0.5 అంటే మనకి అరౌండ్ 3 వస్తుంది, అంతే కదా. ఓకే, 3 డ్రా చేద్దాంలే. సార్ మన ప్రాబ్లం నుంచి సాల్వ్ చేసుకోవచ్చు కదా సార్. ఏంటి ప్రాబ్లం? అడిచ్చిన గివెన్ డేటా బట్టి స్కేల్లో అంత ఎలా కాల్కులేట్ చేస్తావు పాయింట్స్? 100 ఇచ్చాడు. మనకి ఆన్సర్ 100 M8 సార్. అది దాన్ని బట్టి తెలియదు కదా, లింక్ లెన్స్ బట్టి. వాడు లింక్ లెంత్ ఇచ్చారు కదా సార్ వాడు. అవునమ్మా, దాని నుంచి తెలియదు కదా అంటున్నా పెద్దగా. ఓకే సార్. ఇప్పుడు స్కేల్ ఏం తీసుకుంటున్నాను అంటే 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు 0.5 మీటర్ పర్ సెకండ్ తీసుకుంటున్నాను. ఓకేనా, స్కేల్ 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు 0.5 మీటర్ పర్ సెకండ్ తీసుకుంటున్నాను. ఓకే, కొంచెం కింద డ్రా చేస్తాం. 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ 0.5 మీటర్ పర్ సెకండ్ అంటే, సో ఇప్పుడు 1.57 మీటర్ పర్ సెకండ్ ఎంత డ్రా చేయాలి? సో 1.57 డివైడ్ బై 0.5 చేసి ఆన్సర్ చెప్పండి నాకు. 1.57 మీటర్ పర్ సెకండ్, 0.5 మీటర్ పర్ సెకండ్ని మనం 1 సెంటీమీటర్ డ్రా చేసి సరిపోతుంది. అలాంటిది 1.57ని ఎంత డ్రా చేయాలి? సో 1.57 డివైడెడ్ బై 0.5, 1.57 డివైడెడ్ బై 0.5 ఎంత వస్తుంది చెప్పండి అమ్మ నాకు? $3.14 వస్తుంది సార్. 3.14 వచ్చింది అందరికి. సో 3.14 అంటే మనం 0.04 అనేది స్కేల్తో డ్రా చేయడం ఇంపాసిబుల్, అంతే కదా. 3.14 ఎగ్జాక్ట్గా డ్రా చేయడం కష్టం. సో అందుకోసం ఏం చేస్తాం అంటే నేను జస్ట్ 3.1 సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను మీరు ఎలా డ్రా చేయాలంటే 3.1 డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి VAO, సో velocity of A relative to the point O. So VAO will be perpendicular to which line? VAO, velocity of point A relative to the point O will be perpendicular to which line? ఏ లైన్కి పెర్పెండిక్యులర్గా ఉంటుంది VAO వెక్టర్. velocity of AO will be perpendicular to the line AO. ఇది మాత్రం మీరు అసలు మర్చిపోకూడదు, ఎందుకంటే మనకి ఇది చాలా అవసరం. ఓకేనా, VAO will be perpendicular to the line AO. అందరూ వింటున్నారా? కొంచెం రిప్లై ఇవ్వండి, అంటే మీరు వింటున్నట్టు మాకు తెలుస్తుంది. సో VAO will be perpendicular to the line AO or OA. సో ఇప్పుడు అంటే ఇది OA లైన్ కదమ్మా. సో OA లైన్కి పర్పెండిక్యులర్గా ఉండాలి మన వెక్టర్. ఇది OA లైన్, సో దానికి పర్పెండిక్యులర్గా ఉండాలి. అంటే ఐ మీన్ సపోజ్
ఇలా ఉంటుంది అనుకోండి. సో నేను కరెక్ట్గా డ్రా చేయలేదు కానీ ఇలా ఉంటుంది. సో ఇది విఏఓ. సో అప్వర్డ్ ఉంటుందా డౌన్వర్డ్ ఉంటుందా? సో విఏఓ అప్వర్డ్ డ్రా చేయాలి లేదంటే డౌన్వర్డ్ డ్రా చేయాలి? అప్వర్డ్ ఇక్కడ, డౌన్వర్డ్ ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇది యాక్చువల్గా ఎలా రొటేట్ అవుతుందమ్మా? క్లాక్ వైజ్. యాక్చువల్లీ పైకి ఉంటుందా వెక్టర్ లేదంటే కిందకు ఉంటుందా? అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్? అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్? చూసారా లింక్ ఎలా రొటేట్ అవుతుంది ఇది యాక్చువల్గా? క్లాక్ వైజ్ రొటేట్ అవ్వడానికి రెడీగా ఉంది. అంటే ఏ అనేది పైకి మూవ్ అవ్వడానికి రెడీగా ఉంది. సో దాని వెలాసిటీ ఎలా ఉంటుంది? ఇలా పైకి ఇలా ఉంటుంది ఏఓ. సో విఏఓ విల్ బి అప్వర్డ్. సో ఏఓకి పర్పెండిక్యులర్గా విఏఓ ఉంటుంది. ఓకేనా? సో అంటే మనకి ఇది విఏఓ అవుతుంది. సో దిస్ ఈజ్ మై విఏఓ వెక్టర్. సో విఏఓ వెక్టర్ ఎక్కడ డ్రా చేయాలి? పాయింట్ ఓ దగ్గర డ్రా చేయాలి. సో విఏఓ వెక్టర్ అనేది పాయింట్ ఓ దగ్గర విఏఓ వెక్టర్ డ్రా చేయండి. పాయింట్ ఓ దగ్గర ఏఓకి పెర్పెండిక్యులర్గా ఉన్న విఏఓ అనేది డ్రా చేయండి. దిస్ ఈస్ ద పాయింట్ ఏ. సో స్మాల్ ఏ అని డినోట్ చేసుకుంటున్నాను. దిస్ ఇస్ మై వెక్టర్ విఏఓ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ఏఓ. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే, ఓకే ఇక్కడ డయాగ్రామ్ చూడండి. నెక్స్ట్ ఏది డ్రా చేద్దామమ్మా? బి పాయింట్ వస్తుందా లేదంటే సి పాయింటా డి పాయింటా? ఏ పాయింట్ వస్తుంది మనకి ఇప్పుడు? ఇందాక ఏం చేసాం? సో ఇప్పుడు బి పాయింట్ అనేది వస్తుంది అంతే కదా? ఏ పాయింట్ తర్వాత బి పాయింట్ వస్తుంది మనకి. ఇప్పుడు ఫస్ట్ బి పాయింట్ వెలాసిటీ కనుక్కోవడానికి రెండు వాల్యూస్ని ఈక్వల్ చేయాలి, రెండు వెక్టర్స్ని ఈక్వల్ చేయాలి. బి పాయింట్ యొక్క వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయడానికి టూ వెక్టర్స్ని మనం ఈక్వల్ చేయాలి. అవి ఏంటంటే ఇక్కడ చూడండి, బి రిలేటివ్ టు పాయింట్ క్యూ చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బి అనేది ఎయిదర్ మనం విత్ రెస్పెక్ట్ టు ఓ చెప్పచ్చు, లేదంటే బి యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ క్యూ చెప్పచ్చు. ఎందుకంటే ఇది క్యూబీ లింక్ కదా, క్యూబీ లింక్ కాబట్టి బి యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ క్యూ చెప్పచ్చు, లేదంటే బి యొక్క వెలాసిటీ విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ ఓ చెప్పచ్చు. సో ఇండైరెక్ట్ గా వి వెలాసిటీ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ క్యూ విచ్ ఈస్ ఈక్వల్ టు velocity of point B with respect to the point O. So ఇప్పుడు VBQ is equal to VBO. ఓకేనా? సో VBQ is equal to VBO. సో VBQ is equal to VBO. So VBQ will be perpendicular to which line? VBQ velocity of point B relative to the point Q will be perpendicular to which line? The line. So VBQ will be perpendicular to the line BQ. So BQ కి perpendicular గా VB లైన్ ఉంటుంది. సో ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి. సో ఇక్కడ ఇది మన BQ లైన్ ఇది. సో ఇది మన BQ లైన్. సో BQ లైన్ కి పెర్పెండిక్యులర్ గా మన VBQ ఉంటుంది. ఓకేనా? ఓకే ఇది మన VBQ లైన్. సో ఇప్పుడు VBQ లెఫ్ట్ సైడ్ ఉంటుందా రైట్ సైడ్ ఉంటుందా? VBQ లెఫ్ట్ సైడ్ ఉంటుందా రైట్ సైడ్ ఉంటుందా? తెలీదా మనకి? VBQ లెఫ్ట్ సైడ్ ఉంటుందా రైట్ సైడ్ ఉంటుందా? BQ యొక్క యాంగులర్ వెలాసిటీ మెన్షన్ చేశారమ్మా వాళ్ళు? BQ యొక్క యాంగులర్ వెలాసిటీ డైరెక్షన్ మెన్షన్ చేశారా? చేయలేదు కదా? ఓకేనా? చేయలేదు. మనకి BQ ఎలా రొటేట్ అవుతుందో వాళ్ళు ఏమి ఇవ్వలేదు క్వశ్చన్లో. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ ఇస్తే మనమే చెప్పేస్తాం. సో ఒకవేళ ఇది యాంటీ క్లాక్ వైజ్ అయితే లెఫ్ట్, లేదంటే క్లాక్ వైజ్ అయితే రైట్ అని మనం చెప్పేస్తాం. కానీ ఇది ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుందో మనకి మెన్షన్ ఇంకా తెలియదు మనకి యాక్చువల్గా. సో ఇంకా తెలియదు అంటే ఈ BQకి పెర్పెండిక్యులర్గా అయితే ఉంటుందని మాత్రం తెలుసు. అంటే
ఈ లైన్ ఈ డైరెక్షన్లో ఉంటుందని మాత్రం తెలుసు, ఏదో లెఫ్ట్ తెలీదు అలాగే రైట్ తెలియదు. సో కాకపోతే ఈ లైన్ తెలుసు కదా. సో సో మనకు ఓన్లీ లైన్ తెలుసు. సో VBQ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద లైన్ BQ. ఓకేనా. సో ఇప్పుడు VBOని ఏం రాయొచ్చమ్మా మనం? VBOని ఏం రాయొచ్చు? వెలాసిటీ ఆఫ్ పాయింట్ B రిలేటివ్ టు ద పాయింట్ O. సో B యొక్క వెలాసిటీని విత్ రెస్పెక్ట్ టు పాయింట్ O చెప్పాలి. సో ఇండైరెక్ట్ గా రెండు వెక్టర్స్ యాడ్ చేయాలి. B మూవ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ ఏ పాయింట్? క్యాపిటల్ ఏ పాయింట్. అలాగే క్యాపిటల్ ఏ మూవ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ ఏ పాయింట్? O పాయింట్. సో ఇప్పుడు BO అన్నాము అంటే BA ప్లస్ AO రాయాలి. ఓకేనా. VBO is nothing but VBA plus VAO. So velocity of point B relative to the point O is nothing but VBA plus VAO. సో మనకి VAO ఆల్రెడీ తెలుసు కదా. సో VAO వెక్టర్ ఆల్రెడీ డ్రా చేసామమ్మా మనం. సో VAO వెక్టర్ ఆల్రెడీ డ్రా చేసాం. సో మనకి ఇంకేం VBA కావాలి. సో VBA ఎలా ఉంటుంది? ఏ లైన్కి పెర్పెండిక్యులర్గా ఉంటుంది VBA? VAO already known vector. So VAO is already known vector. So VBA అనేది ఏ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది? VBA డైరెక్షన్ ఏ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుందమ్మా? BA లైన్. ఓకే, BA లైన్ కి పర్పెండిక్యులర్ గా మనకి సో ఈ రెండు లైన్స్ కి పర్పెండిక్యులర్ గా, సో ఈ రెండు పర్పెండిక్యులర్స్ ఉంటాయి కదా, ఈ రెండు ఎక్కడైతే మీట్ అవుతున్నాయో దట్ ఈస్ అవర్ పాయింట్ B. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ. ఇప్పుడు BA లైన్ ఇదే కదమ్మా. సో BA లైన్కి పర్పెండిక్యులర్ డ్రా చేయాలి. సో ఇది BA లైన్. దీన్ని పర్పెండిక్యులర్ అంటే ఎక్కడ ఉంటుంది? సపోజ్ మీరు ఏ దగ్గర డ్రా చేసుకోండి, లేదంటే B దగ్గర డ్రా చేసుకోండి, లేదంటే సెట్ స్క్వేర్ యూస్ చేసుకుని డైరెక్ట్గా లాస్ట్ డయాగ్నల్ డ్రా చేయండి. సో ఇది మన VBA. ఓకేనా. సో ఇప్పుడు VBQ ఇది లైన్, అలాగే VBA ఈ లైన్. సో ఇప్పుడు VBA వెక్టర్ ఎక్కడ డ్రా చేయాలి మనం? ఇక్కడ చూడండి అమ్మా. VBA వెక్టర్ దేనికి జాయిన్ చేయాలి? VAOకి జాయిన్ చేయాలి. ఆల్రెడీ VAO వచ్చింది కదా మనకి. ఆ VAO చివరిలో VBA జాయిన్ చేయాలి. ఓకేనా. సో VBA అంటే ఈ లైన్. సో ఈ లైన్ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయండి, VAOకి జాయిన్ చేయండి. ఇది VBA, వెలాసిటీ ఆఫ్ B రిలేటెడ్ టు ద పాయింట్ A. సో మనం ఈ లైన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఏ పాయింట్ దగ్గర నుంచి. నెక్స్ట్ VBQ ఎలా ఉందమ్మా? ఈ BQకి పర్పెండిక్యులర్గా VBQ ఉంటుంది. సో ఈ VBQ లైన్ని మనం ఎక్కడ డ్రా చేయాలి? ఇక్కడ చూడండి, వెలాసిటీ డయాగ్రామ్లో VBQలో మనకి ఏ పాయింట్ తెలుసమ్మా? VBQలో ఏ పాయింట్ మనకు ఆల్రెడీ తెలుసు వెలాసిటీ డయాగ్రామ్లో. VBQ రెండు పాయింట్స్ ఉన్నాయి కదా, ఏ పాయింట్ తెలుసు మనకు ఆల్రెడీ? Q పాయింట్. సో Q పాయింట్ ఆల్రెడీ మనకు తెలుసు ఇక్కడ. సో VBQలో మనకు ఆల్రెడీ Q పాయింట్ తెలుసు కాబట్టి Q దగ్గర నుంచి VBQ డ్రా చేయాలి. సో VBQ అంటే ఏదమ్మా ఇక్కడ? ఇది VBQ. ఈ VBQ లైన్ తీసుకొచ్చి Q పాయింట్ దగ్గర డ్రా చేయండి. సో Q పాయింట్ దగ్గర VBQ సో డ్రా చేసాం. ఓకేనా. కొంచెం మంచిగా డ్రా చేద్దాం. ఓకేనా, ఇది VBQ. ఓకేనా. సో ఇప్పుడు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దీస్ టూ లైన్స్, దట్ విల్ బి అవర్ పాయింట్ B. సో దిస్ ఈజ్ మై పాయింట్ B. సో ఇది VBA, ఇదేమో VBQ. ఓకేనా, ఇది VBQ. సో నెక్స్ట్ యాక్చువల్గా వెలాసిటీ ఆఫ్ ద స్లైడర్ కనుక్కోమన్నారు, అంటే పాయింట్ D యొక్క వెలాసిటీ కనుక్కోమన్నారు. మనకి ఇప్పుడు పాయింట్ B ఆల్రెడీ వచ్చింది కదా. ఇక్కడ చూడండి అమ్మా ఒకసారి. ఇప్పుడు C పాయింట్ యొక్క వెలాసిటీ కావాలమ్మా. C పాయింట్ ఏ లింక్ మీద ఉందమ్మా? C పాయింట్ ఏ లింక్ మీద ఉంది? C పాయింట్ ఏ లింక్ మీద ఉంది? QB లింక్. అంతే కదా.
సో ఇప్పుడు ఇండైరెక్ట్గా సి పాయింట్ యొక్క వెలాసిటీ కావాలి అంటే మన వెలాసిటీ డయాగ్రామ్లో క్యూబీ ఎక్కడ ఉంది, ఇక్కడేమో క్యూ ఉంది, ఇక్కడేమో బి ఉంది. ఈ రెండాటిని జాయిన్ చేసిన లైన్ ఇదే కదా. సో ఇదే లైన్ మీద ఈ విబిక్యూ లైన్ మీదే మనకు సి ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. సో కాకపోతే సి అనేది ఎక్కడ ఉండాలి కావాలి అంటే ఒక చిన్న రిలేషన్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫస్ట్. సో మనకు ఆల్రెడీ బీక్యూ లెంత్ తెలుసు, అలాగే విబిక్యూ వాల్యూ తెలుసు. వెలాసిటీ ఆఫ్ బీక్యూ వాల్యూ ఆల్రెడీ వచ్చింది ఇక్కడ వచ్చింది కదా వాల్యూ. విబిక్యూ వాల్యూ తెలుసు, అలాగే బీక్యూ యొక్క లెంత్ ఎంత ఉంటుందో తెలుసు, వాళ్ళు ఇచ్చారు క్వశ్చన్లో. సో ఇప్పుడు మనకి సి కావాలి అంటే సో ఇప్పుడు ఇండైరెక్ట్గా బీసీ డివైడెడ్ బై బీక్యూ చేయండి. సి తెలియదు కాబట్టి నేను ఒక రిలేషన్ రాస్తున్నాను. ఏంటంటే అది సో వెలాసిటీ ఆఫ్ పాయింట్ బి, సారీ సిబి రాస్తాలే, ఏదన్నా ఒకటే కానీ సి తెలియదు కదా. సో విసిబి బై విబిక్యూ ఈజ్ ఈక్వల్ టు సిబి బై బిక్యూ. ఓకేనా? ఎందుకంటే ఒకే లింక్ మీద ఉన్నాయి కాబట్టి వాటి మధ్య ఉన్న లీనియర్ వెలాసిటీస్ యొక్క రేషియో ఎలా ఉంటుందంటే వాటి యొక్క లెంత్ల యొక్క రేషియోకి ఈక్వల్గా ఉంటుంది. సో మనకి వెలాసిటీ యొక్క రేషియో అనేది లెన్స్ యొక్క రేషియోకి ఈక్వల్ అవుతుంది. సో అక్కడ నుంచి మనం విసిబి కనుక్కోవచ్చమ్మా. విసిబి ఈజ్ ఈక్వల్ టు సిబి బై బిక్యూ ఇంటూ విబిక్యూ. ఓకేనా? వెలాసిటీ ఆఫ్ సి రిలేటెడ్ టు ద పాయింట్ బి అంటే ఇక్కడ సిబి లెంత్ ఇచ్చారమ్మా. ఇక్కడ సిబి లెంత్ ఎంత ఇచ్చారు? సిబి యాక్చువల్ క్యూబీ లెంత్ ఇచ్చారమ్మా. క్యూబీ అనేది 100, క్యూసీ లెంత్ ఇచ్చారు. అలాగే క్యూబీ మొత్తము 300, క్యూసీ ఒకటే 100, అంటే 300 మైనస్ 100 అంటే 200 వస్తుంది, అంతే కదా. సో 200 డివైడెడ్ బై బీక్యూ అంటే 300 ఇంటూ విబిక్యూ. సో మనకి విబిక్యూ వస్తుంది వెలాసిటీ డయాగ్రామ్ నుంచి. ఇప్పుడు విసిబి కనుక్కున్నాం. విసిబి కనుక్కోండి, సమ్ మీటర్ పర్ సెకండ్లో వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఒకవేళ సపోజ్ ఇది ఒక 1 మీటర్ పర్ సెకండ్ వచ్చింది అనుకో, మన వెలాసిటీ డయాగ్రామ్ ఎన్ని సెంటీమీటర్స్ డ్రా చేయాలమ్మా? ఎన్ని సెంటీమీటర్స్ డిస్టెన్స్ పాయింట్ మార్క్ చేయాల్సి ఉంటుంది? మనకి ఇక్కడ వాల్యూ చూడండి. వాల్యూ ఒకవేళ 1 మీటర్ పర్ సెకండ్ వచ్చింది అనుకో, సో మనం తీసుకున్న స్కేల్ ఏంటి? ఇక్కడ తీసుకున్న స్కేల్ అంటే 0.5 మీటర్ పర్ సెకండ్. అంటే మీరు ఇక్కడ 2 వస్తే, సారీ 1 వచ్చింది కదా, ఇక్కడ 1 డివైడెడ్ బై 0.5 చేయండి. అంటే ఎంత వస్తుంది? 2 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. అంటే మీరు బి పాయింట్ దగ్గర నుంచి 2 సెంటీమీటర్స్లో సి పాయింట్ మార్క్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మీకు ఒకవేళ ఆన్సర్ వస్తే డివైడెడ్ బై 0.5 చేయండి. అప్పుడు దాని ప్రకారం మీరు సి పాయింట్ ఇక్కడ మార్క్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే మనం స్కేల్ తీసుకున్నది ఇది, అది ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ. సో మీరు వాల్యూస్ కనుక్కునేటప్పుడు ఒరిజినల్ డైమెన్షన్స్ తీసుకోవాలి. సో ఒకవేళ మీరు డయాగ్రామ్లో యూజ్ చేస్తున్నారంటే మీరు అక్కడ ఏదైతే స్కేల్ తీసుకుంటున్నారో ఆ స్కేల్కి రిలేటెడ్గా మీరు వాల్యూస్ని కన్వర్ట్ చేయాలి. డయాగ్రామ్, కాన్ఫిగరేషన్ డయాగ్రామ్ కానీ లేదంటే వెలాసిటీ డయాగ్రామ్ కానీ ఎక్కడన్నా సరే మీరు తీసుకున్న స్కేల్ ప్రకారమే డ్రా చేయాలి. కాకపోతే మీరు ఏవైతే ఫార్ములాస్లో యూజ్ చేస్తున్నారో ఆ ఫార్ములాస్లో యూజ్ చేసే వాల్యూస్ అన్నీ కూడా మనకి ఒరిజినల్గా ప్రాబ్లంలో ఉన్న వాల్యూస్ ఉంటాయి కదా, ఆ వాల్యూసే తీసుకోవాలి. ఓకేనా? అది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు మనం పాయింట్ సిని మార్క్ చేయండి. సో సి పాయింట్ని మార్క్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ సిడి అనేది ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుందమ్మా? ఇక్కడ వెలాసిటీ ఆఫ్ సిడి అనేది ఏ లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది? సిడి. సో వెలాసిటీ ఆఫ్ సిడి అనేది సిడి లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకేనా? అలాగే వెలాసిటీ ఆఫ్ డిజి ఎలా ఉంటుంది? డిజి స్లైడర్ ఎలా స్లైడ్ అవుతుందమ్మా? హారిజంటల్ డైరెక్షన్లో స్లైడ్ అవుతుంది. సో ఇప్పుడు విడిజి అంటే ఒక హారిజంటల్ లైన్, విసిడి అంటే సిడికి పర్పెండిక్యులర్ లైన్. సో దాని ప్రకారం యూస్ చేసి డి పాయింట్ యొక్క వెలాసిటీ కనుక్కుంటాం. నేను డి పాయింట్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సి పాయింట్ వరకు కంప్లీట్ చేయండి. ఓకేనా?
ఓకే సార్. ఓకే సి సార్. పాయింట్ వరకు కంప్లీట్ చేయండి. నెక్స్ట్ నేను డి పాయింట్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మెయిల్ చేయాలి సార్. ఇది మొత్తం అయ్యాక చేద్దరు కానీ, కాకపోతే మీరు మొత్తం డ్రా చేసుకుని ఉంచుకోండి, ఎందుకంటే ఇది కొంచెం బాగా టైం పడుతుంది కదా. ఇక్కడ చూడండి ఒకసారి. సార్ పీడిఎఫ్ పెట్టండి సార్. పంపిస్తానమ్మా. ఇది ఇప్పుడు మనకి యాక్చువల్గా బీక్యూ తెలుసు, బిఏ తెలుసు కదా. ఇక్కడ ఈ డయాగ్రామ్లో, వెలాసిటీ డయాగ్రామ్లో బీక్యూ వచ్చింది, అలాగే బిఏ వచ్చింది. వీళ్ళ క్వశ్చన్లో అడిగింది ఏంటంటే యాంగులర్ వెలాసిటీస్ ఆఫ్ విబిఏ అండ్ విబిక్యూ కనుక్కోమన్నారు. చూడండి, క్యూబీ అండ్ ఏబీ కనుక్కోమన్నారు. సో ఇప్పుడు యాంగులర్ వెలాసిటీస్ కూడా మీరు కనుక్కోవచ్చు వెలాసిటీ డయాగ్రామ్ నుంచి. సో ఈ బిట్ వరకు మీరు చేసేసుకుని ఉంచుకోండి, ఓకేనా. ఈ బిట్ చేసేయచ్చు, అలాగే ఇది కూడా చేసేయచ్చు, ఎందుకంటే బి పాయింట్ దగ్గర ఉన్న యాంగులర్ వెలాసిటీస్ ఈ రెండే. సో ఇప్పుడు ఈ 2 బిట్స్ మీరు కంప్లీట్ చేయండి, ఇది నేను చెప్తాను రేపు, ఓకేనా. సార్ చెప్పండి అమ్మా. నిన్న రబ్బింగ్ వెలాసిటీ కోసం చెప్పారు కదా సార్, అది ఒకసారి ఎలా కాలిక్యులేట్ చేయాలో ఒకసారి చెప్పండి సార్. ఏది అమ్మా? రబ్బింగ్ వెలాసిటీ కోసం చెప్పారు కదా సార్. అంటే యాంగులర్ వెలాసిటీస్ గురించా? అవును సార్. నిన్న ఒక సమ్ చేసినప్పుడు అందులో 4 పాయింట్లో రబ్బింగ్ వెలాసిటీ